సంతోషంగా ఉండాలి అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. పాంచజన్యం పూరించారు, దేవదత్తం పూరించారు. అర్జునుడికే ఒకటే నమ్మకం, కృష్ణ నువ్వు ఉన్నావు కదా, అర్జున నీకేం బెంగ, ఎందుకు బెంగ, నువ్వు ఉండగా కృష్ణ, నేను బెంగ పెట్టుకోవడం ఏంటి, నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నాకెందుకు. భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు, భగవంతుడు వీడి గురించి బెంగ పెట్టుకుంటాడు, అది విచిత్రం. యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశారు. నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఆ యుద్ధాన్నంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా, అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగాడు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళాడు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే, అర్జునుడి యొక్క రథానికి కట్టినటువంటి గుర్రములు సామాన్యమైనవి కావు, అగ్నిదత్తములు.